పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు వైద్య సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత నాడు జగన్ పేదలకు వైద్యంను పూర్తిగా దూరం చేస్తే నేడు చంద్రబాబు మళ్లీ పునరుద్ధరించి ఆదుకుంటున్నారు. పేదల గుండెకు భరోసా కింద గుండె జబ్బు వస్తే 60,000 విలువ గల ఇంజెక్షన్ ఉచితంగా అందిస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే పెంచి ఇచ్చిన సామాజిక పెన్షన్లు, మెగా డిఎస్సి నోటిఫికేషన్, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అస్తవ్యస్తమైన రోడ్ల వ్యవస్థను చక్కదిద్దడం, కష్టమైన అభివృద్ధి, సంక్షేమం దిశగా పాలన అందిస్తున్నారు. వైద్యం నిమిత్తం ఖర్చు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు బిల్స్ తీసుకొస్తే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి పెద్ద ఎత్తున వాళ్ళకి సాయం అందించి మానవత్వం చాటుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మరి ఆసుపత్రులకు వెళ్ళి 50,000, 1,00,000, 5 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు ఇట్లా బిల్లులు చెల్లించుకుని ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చినా కూడా ఒక పక్క ఆరోగ్యం కుదుటపడింది అని సంతోషించాలో, ఆ హాస్పిటల్కి చెల్లించినటువంటి బిల్లుల్ని మళ్ళీ ఎట్లా తీర్చాలి, బంగారం తాకట్టు పెట్టో, ఇల్లు తాకట్టు పెట్టో, ఎక్కడో అప్పు తెచ్చుకునో వైద్యం చేయించుకున్నాం అనేటువంటి బాధ మరొక పక్కన ఉన్నటువంటి స్థితిలో అటువంటి బాధ వాళ్ళ ఇబ్బంది లేకుండా ఈవేళ మరి పెద్ద ఎత్తున ఎవరైతే ఈ యొక్క వైద్యం నిమిత్తం ఖర్చు ఏదైతే ఉందో దాని వాళ్ళ చెక్కుల రూపంలో పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చూసాం, ఏదైతే గడిచిన 4-5 నెలల కాలంలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో మరి 1,59,17,259 రూపాయలు, అంటే ఇంత పెద్ద ఎత్తున 5-6 మాసాల్లోనే. మళ్ళీ ఈరోజు మరి 11,93,535 ఏదైతే ఒక 10 మందికి ఈరోజు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు. అంటే ఈ రకంగా 5-6 నెలల కాలంలోనే మరి దగ్గర మరి 1,70,80,00,000 రూపాయలు ఈరోజు సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు వైద్య నిమిత్తం అందించామని అంటే ఈ ప్రభుత్వం ఎంత కష్టపడి పనిచేస్తున్నాం అనేటువంటిది ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళకి సేవ చేయాలనేటువంటి తపన ఉంటేనే ఇటువంటివి సాధ్యమవుతాయి. అవన్నీ లేనిటువంటి వ్యక్తులు కాబట్టి గత పాలనలో ₹1 కూడా ఎవరికి కూడా సరైనటువంటి విధంగా సీఎంఆర్ఎఫ్ అందలేదు అని అంటే మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది సేవలు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ